నమస్కారం, ఆప్కే అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ క్రికెట్ మైదానంలో కాలు పెట్టిన ప్రతి క్షణము బీభత్సంగా ఆడి అందరినీ సంతోషపెట్టిన వారిని ఇవాళ మనం కలవబోతున్నాం. ఆయన చేతిలో బాల్ ఉన్నా సరే, బ్యాట్ ఉన్నా సరే ఎదుటి వ్యక్తిని భయపెడతారైన. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో వచ్చినప్పుడు ఆయన ఏ అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేసినా ప్రజల ఆ వస్తువుని కొనడం మొదలు పెట్టారు. తర్వాత ఈయన కమెంటరీ మేడకి వచ్చినప్పుడు ఉన్న కమెంటేటర్స్ అందరినీ వెనక్కి నెట్టేశారు. వాళ్ళ గొంతుని పూర్తిగా ఆపేశారని చెప్పాలి. ఇవాళ కేసుని మనం మొదలు పెడదాం. మిమ్మల్ని స్వాగతిస్తున్నా. కపిల్ దేవ్ గారు కేసు ఇవాళ మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వాదన మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో విచారణ మొదలు పెడదాం. మొదటి ఆరోపణ కపిల్ దేవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా ఈయన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కపిల్ గారు అంటే క్రికెట్ స్టార్స్, వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా అజరుద్దీన్ గారి గురించి మాట్లాడాలి. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లో మీ పేరు వచ్చింది, అజార్ పేరు వచ్చింది, అజయ్ జడేజా గారి పేరు కూడా వచ్చింది. మీకు సిబిఐ నుంచి క్లీన్ షీట్ వచ్చింది, క్రికెట్ బోర్డు నుంచి కూడా వచ్చేసింది. కానీ అజరుద్దీన్ గారిని మైదానం మధ్యలో వదిలేసి మీరు ఒడ్డుకొచ్చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే క్రికెట్లోనే కాదు, ఒక్కో మనిషికి తన గురించి దిశానిర్దేశం ఉండాలి. దేని గురించైనా ధైర్యంగా మాట్లాడాలి. తప్పు చేసినా క్షమాపణ కోరుకోవాలి. నాకప్పుడు ఏమనిపించిందంటే ఒకటి మాత్రం నిజం, అజార్ ఇండియాకి చేసిన ఘనకార్యం వేరే ఏ ప్లేయరు చేయలేదనే చెప్తా. ఎవరైనా తప్పు చేస్తే మనం అనుమానించచ్చు, కానీ దాన్ని ఆలోచించలేం. ప్రజలైతే ఎప్పుడూ చెప్తారు, ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. అందుకే నేను తన పక్కన ఉన్నాను. ఆరోపణ నిరూపణ అయ్యేంత వరకు ఎవరినీ శిక్షించడానికి, ఎవరినీ అనడానికి హక్కు లేదు. ఇప్పుడున్న క్రికెట్ బోర్డులో అప్పుడున్న అఫీషియల్ గా ఉన్న జవంత్లేలే స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏమన్నారంటే అజార్కి అన్యాయం జరిగింది, అజార్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు. అజార్ మీద లైఫ్ బ్యాన్ వేయడం చాలా తప్పని ఆయన అన్నారు. నాకు నవ్వు వస్తుంది, అదే టైంలో కోపం వస్తుంది. అదేంటంటే ఒక మనిషి జీవితం నాశనం అవుతున్నప్పుడు ఇప్పటికి ఎన్నేళ్లు గడిచిపోయాయి, చాలా కూల్గా అతని తప్పేం లేదు అంటారు. ఆయన ఏమన్నారంటే అజార్కి అన్యాయంగా శిక్ష పడింది, బుక్కితో ఆయన ఫోన్లోనే మాట్లాడారు, అదేం పెద్ద నేరం కాదు, అజార్ అసలు ఎలాంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు. ఇవాళ ఎన్ని సంవత్సరాల తర్వాత అజార్ గురించి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక విధంగా నన్నడిగితే అజరుద్దీన్ దేశానికి చాలా విజయాలు చేకూర్చాడు. ఈ రోజైతే ఇవన్నీ మర్చిపోయి తను హాయిగా ఉన్నాడు, కొద్దిగా మనశ్శాంతితో ఉంటున్నాడు. ఇటువంటి విషయాల గురించి అది ఒక ప్లేయర్ దాన్ని డిఫరెంట్ క్యారెక్టర్గా చేస్తుంది. కానీ ఇంతకు ముందు ఆరోపణలు వేసిన వాళ్ళు, శిక్ష వేసిన వాళ్ళు ఇవాళ వేరేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? ఎలా చెప్పమంటారు అంటే వాళ్ళు తన మొహాన్ని అద్దంలో చూడాలి అంతే, వేరే ఇంకేం చెప్తాం. మీరు అజారుద్దీన్కి ఎలా సపోర్ట్ చేస్తారు? బీసీసీఐ ఆయన్ని గౌరవించాలని అనుకుంటుంది. బీసీసీఐ ఫార్మర్ అఫీషియల్ ఏమంటున్నారంటే మీరు చేయని తప్పుకి శిక్ష వేశారంటున్నారు. అది ఆ విషయం గురించి కొంచెం సంతోషమే అనాలి. అయితే ఇన్నేళ్లు గడిచిపోయాయి, విండాలు చూడ్డాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అంతా నేరారోపణ చేసిన వాళ్ళని క్షమించి వదిలేయాలి. అది చాలా పెద్ద తప్పని వాళ్ళు అన్నా వాళ్ళని వదిలేయాలి అంతే. పెద్ద ప్లేయర్స్ ఎవరైనా ఇలాగే చేస్తారు. కపిల్, కొంతమంది క్రికెటర్స్ దగ్గర నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే మాకు కపిల్ తోడుగా నిలబడలేదు, జడేజా కోసం, అజార్ కోసం కపిల్ గారు వాళ్ళ వైపు నిలబడతారని మేము నమ్మాం. ఆయన చాలా సులభంగా చెప్పేస్తారు, నేను అజరుద్దీన్కి తోడుగా ఉండలేదు అని, లేక అజయ్ జడేజా తోడుగా ఉండలేడని. కానీ నేనేమనుకున్నానంటే ఈ దేశంలో నీకు తోడుగా నేను లేకపోతే వేరే ఎవ్వరూ ఉండరని అర్థం. అదేంటంటే వాళ్ళిద్దరూ ఈ విషయం చెప్పారంటే నాకు ఈ రోజుకి ఎంతో అవమానంగా ఉంటుంది. లేదు, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇది అజయ్ జడేజా చెప్పలేదు, అజారు చెప్పలేదు. వాళ్ళిద్దరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము అజార్తో మాట్లాడాం. ఆయన ఏమన్నారంటే కపిల్ మాకు తోడుగా నిలబడ్డారు, కానీ ఇంప్రెషన్ ఎలా వచ్చిందంటే ఆయన ఇరుకున్నారు, మీరు బయటకొచ్చేశారు. ద ఓన్లీ థింగ్ ఈజ్ తన పోరాటాన్ని తను మాత్రమే ఎదుర్కోవాలి. ఏ మనిషి అయినా కూడా అదే చేయాలి. ఏం జరిగినా కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. ఒకవేళ ఎవరైనా మీ మీద ఆరోపణ గనుక చేస్తే మనం ఒక లెవెల్ వరకే దాని గురించి పట్టించుకుంటాం, అది నా కోసం మాట్లాడండి. ఒక్కో స్థాయిలో మనమే ధైర్యంగా నుంచొని మాట్లాడాలి. జరిగింది ఇది అని ధైర్యంగా ఒప్పుకోవాలి. అలా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే గనుక ఇలాగే ఉంటుంది. అజర్కి నేను ఇదే విషయం చెప్పాను, అజయ్ కూడా.
వాళ్ళే తప్పు చేయనప్పుడు ఎందుకని అలా భయపడుతూ ఉండాలి? ధైర్యంగా పోరాడాలి. మనం దొంగిలించలేకపోతే దేని గురించి పట్టించుకోకుండా ధైర్యంగా ఉండాలి. ఇదే నా ఒపీనియన్, ఇది నా స్టైల్, ఇది నా ఆలోచన. నేను ఎప్పుడూ ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నా ఆలోచనా విధానం మీకు నచ్చకపోతే దాని అర్థం నేను వాళ్ళకి తోడుగా లేనని కాదు, లేదా వాళ్ళకి సజెషన్ ఇవ్వలేనని కాదు. ఇదే నా మాట. ఆయన ఏమంటున్నారంటే కపిల్ దేవ్ గారు లాగా చాలా క్లియర్గా మాట్లాడటం, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడే వ్యక్తి నేను కాదు, ఆయనలాగా మాట్లాడటం రాదని ఆయనే ఒప్పుకున్నారు. నాకు అప్పుడు చాలామంది చెప్పడం జరిగింది కపిల్ సరిగా మాట్లాడ్డు అని. అయితే నా మీద అటువంటి ఆరోపణ కలిగినప్పుడు నాలో రగిలే భావోద్వేగాలు బయటకొస్తాయి. ఏ ఆలోచన విధానం అవసరం లేదు. ఆ మాటలు తలుచుకుంటే అవి కింద నుంచి పైకి తన్నుకొస్తాయి. అది చాలా నొప్పితో కూడుకుంటుంది మనం నమ్మకంతో ఉంటే. అదేంటంటే అందరు ప్లేయర్సు ఇలా మాట్లాడడం రాదని నేనన్నను, కానీ మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ గుణం ఎంతో ఇంపార్టెంట్. ఆయనేమనుకుంటున్నారంటే హర్షల్ గిట్స్ లాగా ప్లేయర్స్ ని పోలీసులు పిలిపించినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు గిట్స్ తో మాట్లాడామని. ఆరోపణలన్నీ కూడా హన్సిగ్రోనియా మీద నెట్టేశారు, కానీ అక్కడ ఎవరికీ ఎలాంటి శిక్ష పడలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నారు. ఐ థింక్ నేను చెప్పేది క్రికెట్ బోర్డుకి ఒక విషయం ఉంది. అయితే క్రికెట్ బోర్డు చెప్పేది ఐ థింక్ వాళ్ళు రిజల్ట్ రావడానికి ముందే మీడియా వాళ్లను పిలిచి ఒక ఆరోపణ చేశారు. మిగతా వాళ్ళని బోర్డు నేరస్తులుగా భావించింది. కపిల్ ఐసీసీలో ఉన్నవాళ్లు అంటే ఏషియన్ క్రికెటర్ మీద, ఇండియన్ క్రికెటర్స్ మీద కోపంగా ఉన్నట్టు అనిపించట్లేదా? షేన్ వాన్ మీద మోపిన నేరాలు, సెక్స్ స్కాండల్లో ఆయన ఇరుక్కున్నారు, అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ లో డోపింగ్ లాంటి ఆరోపణలు, ఇలా చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ బయటపడలేదే. ఐ థింక్ ఒక్కొక్క దేశానికి క్రికెట్ బోర్డు ఏం చెప్తుందంటే మన కల్చర్ ఒకలాగా చెప్తుంది, ఆస్ట్రేలియన్ కల్చర్ వేరేలా చెప్తుంది. వాళ్ళ కల్చర్లో అటువంటి విషయాలు సాధారణంగా ఉన్నా కూడా అది ఆ బోర్డే గమనించాలి. మన క్రికెట్ బోర్డు విషయానికొస్తే మనవాళ్లు కూడా కొంచెం దాన్ని ఒక సమూహంగా భావించాలి. ఇటువంటి విషయాలు కొన్ని ఓపెన్గా మాట్లాడడానికి మనకు అనుమతిని ఇవ్వలేదు. అందుకే మన క్రికెట్ బోర్డు ఏదైనా స్టెప్ తీసుకుంటే మన యొక్క శక్తి సామర్థ్యాలకి ఎటువంటి కొతవ ఉండదని. ఇండియన్ క్రికెట్ బోర్డులో మాత్రమే కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కూడా షోయబ్ అఖ్తర్ గారిని చూసాం. ఆయన మొహాన్ని దాచుకుని ఏడుస్తూ ఇండియాని వదిలి బయటికి వెళ్లారు. ఐ థింక్ షోయబ్ అఖ్తర్ ఒక మంచి బౌలర్ అని అంటాను. పాకిస్తాన్ లోకంలో అతను ఒక మంచి బౌలర్గా ఉన్నాడు. కానీ జరిగిన విషయాలు బట్టి చూస్తే ఒక క్రికెటర్గా మనకి ఒక సిగ్గులేనితనంగా అనిపించింది. అలా జరగకూడదు కదా. మీరు నమ్ముతున్నారా షోయబ్ అఖ్తర్ నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఏ డోపింగ్తోనూ నాకు సంబంధం లేదని అనడంలో? నేనైతే అతని మీద ఎటువంటి ఆరోపణ చేయను. నేను తనకి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఐ థింక్ ఇదేంటంటే ఐసీసీ ఇంకా వాళ్ళ బోర్డు వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. తన శిక్ష గురించి నేనెందుకు సమాధానం చెప్పాలి? మీడియా విషయానికొస్తే అది జరిగింది, ఇది జరిగింది అని అంటారు. మనం కూడా అది చదువుతాం, దాన్ని తీసుకొని ఇలా జరిగిందా అని ఆలోచించడం మొదలెడతాం. మీడియా ఇది కూడా అంటోంది ఏషియన్ క్రికెటర్స్ కి అన్యాయం జరుగుతోంది. ఇంజమామ్ ఏమంటున్నారంటే ఆయనకి ఇచ్చిన శిక్ష అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఐ థింక్ ఒకళ్ళకి శిక్ష పడింది అని అంటే ఎవరి విషయంలోనైనా అలా జరగకూడదనే అంట. తప్పులనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ప్లేయర్సే తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి. అయితే ఒక్కొక్కరికి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి పెద్దగా అనిపించవు. ఒకసారి నన్ను టెస్ట్ టీంలోంచి బయటికి పంపినప్పుడు ఆ విషయంలో నేను కూడా పెద్దగా తప్పేం చేశానా అని అనుకున్నా. కానీ కాలం మారే కొద్దీ మనం నేర్చుకోవాలి అలాంటివి జరుగుంటే. కపిల్, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు మిగతా వాళ్ళ గురించి, మీరు చేసిన విమర్శనల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కపిల్ దేవ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున కేసు నడుపుతున్నాం. క్రికెట్ ప్రపంచంలోని సూపర్ స్టార్ కపిల్ దేవ్ గారి మీద ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అందరినీ విమర్శిస్తూ ఉంటారు. మీరు కంటిన్యూస్ గా విమర్శన చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి పేరున్నది ఎవరంటే గ్రేట్ షాపెల్. మీరు గ్రేట్ షాపెల్ దగ్గర మీరు చేసే ఎక్స్పెరిమెంట్ నేను ఒప్పుకునని ఆయన మొహం మీద చెప్పేశారు. గ్రేట్ షాపెల్ విషయానికొస్తే నిజంగా మన దేశానికి ఏదైనా మంచి చేయాలనడంలో అతిశయోక్తి లేదు. విదేశాల నుంచి వచ్చి మన దేశానికి సేవ చేయడం అన్నది అది హర్షించదగ్గ విషయం, అది మంచిదే అంట. కానీ
ఎక్స్పెరిమెంట్లనేవి చేసి అందులో మొండితనం ఉంటే, తన తప్పులన్నీ ఒప్పుకోకుండా, దాని గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటే మన మీద ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఎంత క్రికెట్ ఆడాం, ఎదిరించి మనం మాట్లాడలేమా? మీరు చెప్పిన ఆ విషయాన్ని సచిన్ టెండూల్కర్ గారు కూడా అలాగే చెప్పారు. ఆయన కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్కువగా ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సచిన్ గారికి అనిపించుండొచ్చు మళ్ళీ మళ్ళీ పొజిషన్ మారుస్తూ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని. అదేంటంటే ఇది చెప్పాలంటే ఒక చిన్న విషయం. మన భారతీయులు ఎలా బతుకుతున్నారంటే, వాళ్ళ విషయానికొస్తే వాళ్ళకి సెక్యూరిటీ ముఖ్యం. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అందులో తరతరాలుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ముత్తాత, తాత, తండ్రి, ఇలా అన్నలు ఒకే ఇంట్లో. కాని ఆస్ట్రేలియా, అమెరికా ఆ విధంగా కాదే. ఇలా మూటలు కట్టుకుంటారు, అలా ఓ దేశానికెళ్తారు. ఇంకో రోజు మళ్ళీ మూటలు కట్టుకుని ఇంకో దేశానికి వెళ్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ గనుక చూస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ మన దేశ క్రికెట్ ప్లేయర్ మీద ప్రభావం చూపితే అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లన్నీ మన సాంప్రదాయానికి అనుకూలంగా చేసుకుంటే బాగుంటుంది. కపిల్, సెక్యూరిటీ అనేది లేకపోతే పర్ఫార్మెన్స్ అలాంటివి ఖచ్చితంగా రావు అంట. ఒక మనిషి సెక్యూరుగా ఇంకా బలంగా ఉంటే తన నిజమైన పర్ఫార్మెన్స్ బయటకు కనబడుతుంది. రాహుల్ ద్రావిడ్ విషయానికొస్తే అతను ఎంతో గొప్ప ప్లేయర్. రేపు అతను టీం నుంచి బయటకు వెళ్ళువని అంటే, బాగా ఆడకపోతే అంటే ఆడే విధానంలో కూడా మార్పు ఉంటుంది. అందుకే మన కల్చర్, మన సభ్యత ఇలాంటివి మన ప్లేయర్స్ పట్ల కాస్త ఉంటే బావుంటుంది. వాళ్ళని అసలు భయపెట్టకూడదు. భయపెడుతూ ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పటికే చాలా మంది కృంగిపోయారు. అప్పుడు మనం పై స్థాయికి వెళ్తున్నాం కాబట్టి. అయితే గ్రేగ్ చాపెల్ మన గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంటే, అతను అందరి ప్లేయర్స్ని ఒకేలా చూడరు. కాని అదే సమయంలో అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో మనం ఎక్స్పెరిమెంట్స్ చేసే ఇంకా రాలేదనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్స్ మన ప్లేయర్స్ మీద చేసే విధానం బాలేదని. కానీ ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కొనసాగుతాయనే చెప్పారు. గత మ్యాచ్లో చూసారంటే ఆయన ఇర్ఫాన్ని ఓపెనింగ్లో దింపారు. గడిచిన 6 నెలలు నేను ఎంతో చక్కగా సమాధానాలు చెప్పాలంటే ఇర్ఫాన్ పఠాన్ అతను 7th బ్యాట్స్మెన్ కాదు. చూడాలంటే అతను 3 బ్యాట్స్మెన్నే అంట. ఒకవేళ మీరు 25 మ్యాచ్ల్లో 15-18 స్థాయి నుంచి 3 స్థాయికొస్తే అది సర్ప్రైజ్ కాదు, ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. దట్ ఈజ్ ఎవ్రీడే స్టోరీ. ఆయనే మన టీం యొక్క నెంబర్ 3 బ్యాట్స్మెన్. బయట ఉన్న మనం 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, అతను స్టెబన్గా ఉండాలి. అది ఒకవేళ తను ఆ విధంగా లేకపోతే, అంటే మన ఆలోచన స్థాయి కంటే ఎంతో పై స్థాయిలో ఉన్నాడు, అది అలా కపిల్, మీరు ఎప్పుడూ కూడా క్లియర్గా ఎలాంటి భయం లేకుండా మాట్లాడతారు. ప్రజల మనసుల్లో ఒక ఇంప్రెషన్ ఉంది, అంటే గ్రేట్ చాపెల్ ఇండియన్ టీంలో ఉన్న పెద్ద స్టార్స్ ని, పవర్ఫుల్ ప్లేయర్స్ ని పక్కకు నెట్టేయాలనుకుంటున్నారు అని. సౌరవ్ గంగూలీ గారిని బయటికి పంపించేశారు. సచిన్ టెండూల్కర్ గారిని ఒక మూల కూర్చోబెట్టాలనుకుంటున్నారు. హర్భజన్ కి పాఠం నేర్పించాలనుకుంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ని బయటికి పంపించాలనుకుంటున్నారు. ఐ థింక్ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కలిసికట్టుగా ఆడాలి. ఐ థింక్ ఎటువంటి విషయమైనా ఏ సమయంలోనైనా దాన్ని యూజ్ చేస్తున్నామో అందులో విషయం ఉంటుంది. ఈ ప్లేయర్స్ అందరూ సమిష్టిగా ఒక టీమ్గా ఆడితే గనుక అదే ఒక ముఖ్యమైన విషయం. అయితే ఎవరైతే భయపడి బయటకు వచ్చేయాలని చూస్తారో అది మంచిది కాదు. ఈ ప్లేయర్స్ పట్ల మంచి పర్ఫార్మెన్స్ మనం బయటికి తీసుకురావడం తెలిస్తే అది మంచిదంట. కొన్నిసార్లు మీ మాటలు వింటుంటే గ్రేట్ చాపెల్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి రెచ్చగొడుతున్నట్టుంటుంది. ఇలా చూడండి, మీరు మీడియా వారు, మీకెంతో శక్తి ఉంటుంది. నేను చెప్పిన మాటల్ని మీరు తిప్పి తిప్పి ఎలాగైనా చెప్పచ్చు. అలాంటివైతే నేను ఆపలేను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం అనుకుంటానో అది చెప్పేస్తాను. దానికి మీరు 3 అర్థాలు తీసుకున్నా 5 అర్థాలు తీసుకున్నా అది నేను మీ ఒక ఇష్టం అర్థం అంట. మాత్రం తీసుకుంటాను. మీరు రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పిన ఒక విషయం, అంటే రాహుల్ ద్రావిడ్ గారిని ఒకవేళ గ్రేట్ చాపెల్ గారు డామినేట్ చేస్తున్నట్టయితే, ఆయన్ని ప్రెషర్ పెట్టి పని చేయించుకుంటున్నట్టయితే అది రాహుల్ ద్రావిడ్ గారి తప్ప. చెప్పాలంటే ఇది వీక్నెస్సే. గ్రౌండ్లో ముఖ్యమైన వాడు కెప్టెన్. ఎంతమంది ఫీల్డర్లున్నా వాళ్ళ మధ్య కెప్టెనే ముఖ్యం. ఈ విజయం సాధించావంటే అది కెప్టెన్ వల్లే అంటాను. ఒకవేళ ఓడిపోయినా కూడా విమర్శలు తట్టుకునేది కెప్టెనే. ఆ విషయంలో రాహుల్ ద్రావిడ్ అయితే ఇలాంటివెన్నో ఫేస్ చేశాడు. ఒకవేళ అతను ప్రెషర్లో గనుకుంటే అది తన యొక్క వీక్నెస్. ఎందుకంటే తన మీద ఎంతో నమ్మకం ఉంది అందరికీ. టీంకేం కావాలో అతనికి తెలియాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. మనం ఒక డిస్కషన్లో ఉంటే టీంని ఒక తాడు మీద నడిపించకపోతే అప్పుడు నువ్వొక వీక్ పర్సన్వి. మీరు గ్రేట్ చాపెల్కి వ్యతిరేకంగా రాహుల్ ద్రావిడ్ గారిని తయారు చేద్దాం అలా అని కాదు, మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది వివాదానికి దారి తీయకూడదు. హౌ యూ కెన్ ఇంప్రూవ్ దట్. అది నా విషయం వరకు వస్తే అది మా నాన్న అది ఈ తప్పు చేశారంటే
అది వివాదం అవ్వదు. ఇంకా అందులో బెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ కోచ్తో మాట్లాడి, కోచ్ మీరు తప్పుగా చెప్తున్నారు, టీచర్ మీరు తప్పుగా చెప్పారు, అలా మంచిగా డిస్కషన్ చేస్తే రిజల్ట్ కూడా బావుంటుంది. చూడండి సార్, ఈ డిస్కషన్స్ వల్ల సమస్యలనేవి ఉండవు. కానీ అన్నిటికీ మీరు- జవాబు దొరుకుతుంది. ఒకటి నేను చెప్పిందైనా వినాలి, లేదా నువ్వు చెప్పింది వినాలి. అందరూ ఒకటిగా కలిసి పనిచేస్తే అదే బెటర్మెంట్ ఫర్ ద కంట్రీ. ఇంకా అన్నిటికన్నా ముఖ్య విషయం, మీరు దేశం యొక్క మంచి కోసం మాట్లాడుతున్నారంటే అది ముందు మన పర్సనాలిటీ విధానం చూసుకొని, మన కంట్రీ ఎలా పోయినా పర్వాలేదు, నేను చెప్పిందే నిజం అలా అని చెప్పకూడదు. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా కంట్రీ కోసం ఏదైనా మంచి చెయ్యాలి అన్నది. అదే టీమ్ స్పిరిట్ అని అంట. అలా ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. మీరు చెప్పేదానికి అర్థం రాహుల్ ద్రావిడ్ ఒక వీక్ కెప్టెన్ అని మీరు అంటున్నారా? అది కూడా ఈ కోర్టులో అదొక నేరం అలాగా చెప్తున్నారా? ఎక్కడ ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోకపోతే ఒక విషయం ఒక్కసారి కాకుండా రెండుసార్లు కాకుండా అంతకు మించి జరిగితే మనం తెలుసుకోవాల్సింది మన వీక్నెస్. అలాగే ఉంటాం, స్ట్రాంగ్గా ఉండం. ఒక్కొక్కసారి నేను మాట్లాడలేకపోతున్నాను, నా కోసం వేరే ప్లేయర్ మాట్లాడతాడు అంటే కెప్టెన్ పనే మాట్లాడ్డం. ఎందుకలా జరిగిందని అనాలి. ఒకవేళ సమస్య ఏర్పడితే దాన్ని ఒప్పుకోవడంలో ఏంటి ప్రాబ్లం? సమస్య గనుక లేకపోతే టీం బావుంటుంది, అందరూ బావుంటారు, మనం అందులో స్ట్రక్ అయ్యకుండా ఉంటాం. ఏ సమస్య వచ్చినా దానికి రెడీగా ఉండాలి. అయితే దాని గురించి మీరు నోరు విప్పకుండా ఉంటే ఏం జరుగుతుందో అనుకుని చూసిన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, పలు విధాలుగా మాట్లాడతారు, వీక్నెస్ బయటపడుతుంది. ఇండియన్ టీం గనక మ్యాచ్లో ఓడిపోతే మీరు బ్లేమ్ చేసేది ఆ కోచ్నే లేదా గ్రేట్ చాపెల్. చూడండి, మీరొక మీడియా, అది ఒక నెలకు ముందు ఇండియా ఒక మ్యాచ్ గెలిస్తే మీరు గ్రేట్ చాపల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటప్పుడు ప్లేయర్తో డిస్కషన్ ఉండదు. కానీ అదే టీం ఓడిపోతే వెంటనే ప్లేయర్స్ దగ్గరకొచ్చి డిస్కషన్ మొదలెడతారు, మీరెందుకు ఓడిపోయారని. ఇదెలా న్యాయం చెప్పండి? ఎప్పుడూ మర్యాదతో కూడుకున్న ఒక దారి చూపించాలి. బూతులు తిట్టినా ఆ దారిలోనే చూడాలి. విజయం సాధిస్తే గ్రేట్ చాపల్ సాధించాడు, ఓడిపోతే ప్లేయర్స్దే కారణం. ఇది కరెక్ట్ అంటారా? ఒకవేళ భయం ఏంటంటే ప్లేయర్ మనసులో ఒక ఇంప్రెషన్ ఉంది. అదేంటంటే సౌరవ్ గంగూలీ గారు బయటికి వెళ్ళడానికి కారణం కోచ్ గ్రేట్ చాపెల్తో ఆయనకి పడలేదు అని. అలా అని గ్రేట్ చెప్పాలని ఎందుకు చెప్పాలి? 5 నేషనల్ సెలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి బాధ్యత అనేది లేదా? గ్రేట్ చాపల్ అనే అంటున్నారు. గ్రేట్ చాపల్ రాహుల్ ద్రవిడ్ని బయటికి పంపాలనే ఉద్దేశం కాదు. ఆయన తన ఆలోచన విధానం చెప్పారు. అతను టీంకు ఉపయోగం లేదని చెప్పుండొచ్చు. కానీ 5 సెలెక్టర్లు వాళ్ళు ఇండియా తరపున ఆడారు, అది వాళ్ల యొక్క నిర్ణయం అని అనొచ్చు. దీని సమయం అయిపోయింది, వాళ్ళు ఒక సమయం కెప్టెన్తో మాట్లాడి వింటారు, మేనేజర్తో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. ప్రజల మనసులో ఉన్న ఒక జనరల్ ఇంప్రెషన్ నేను చెప్తాను. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ అవడానికి కారణం ఆయన గ్రేట్ చాపెల్ కి డిజైర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారు. గంగూలీ గారు బయటికి వెళ్ళడానికి కారణం ఆయన గురువుగా స్వీకరించలేదు. మరి ఎందుకు 5 సెలెక్టర్లు? వాళ్ళు కూడా తీసి పారేయండి, వాళ్ళెందుకు కూర్చోవడం? ఆ 5 సెలెక్టర్ల పని ఏంటంటే మంచి కెప్టెన్ని పిక్ చేయాల్సిందే. వాళ్ల బాధ్యతే మొత్తం టీంని పిక్ చేయడం. క్రెడిట్ ఎవరికి దొక్కుతుంది? గ్రేట్ చాపెల్ టీంని సృష్టించారు, అదెలా ఒప్పుకోవడం? నేను క్రికెట్ ఆడాను, 15 ఏళ్లు ఇండియా తరపున క్రికెట్ ఆడాను. సెలెక్టర్ పిక్ ద టీం, అది వాళ్ల చేతుల్లోనే ఉంది. ఆ తరువాత 11 మందిని వాళ్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సెలెక్టర్ వీక్ అయితే కెప్టెన్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత మేనేజర్ కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక విధంగా మాట్లాడారు, మన నేషనల్ సెలెక్టర్ చాలా వీక్గా ఉన్నారన్నారు. వాళ్లు కూడా బాగా ఆలోచించి సౌరవ్ గంగూలీని బయటికి పంపించారు. నేనెందుకు గ్రేట్ చాపెల్ మీద నింద వేస్తా? నేనొకేళ పొగడాలి అనుకుంటే సెలెక్టర్లని పొగుడుతా, అదేవిధంగా తప్పు జరిగినా సెలెక్టర్లనే నేను అడుగుతా. ఎందుకంటే నిర్ణయం వాళ్లే తీసుకుంటారు కాబట్టి. ఒకవేళ మీరు సెలెక్టర్ అయింటే? నేను కాదే. లేదు, ఒకవేళ నేను కాదు. మీరు రాహుల్ ద్రావిడ్ గారిని కెప్టెన్ గా చేసుంటారా? నేను లేనప్పుడు దాని గురించి మాట్లాడడం అనవసరం. ఒకవేళ నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే ఏం చేస్తాను? లేనప్పుడు దాని గురించి మాట్లాడే ఏం ప్రయోజనం? ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే గ్రేట్ చాపెల్ ని బయటికి పంపించేవారు. అదే అంటున్నా, నేను లేను అని. ఒకవేళ నేను బోర్డు ప్రెసిడెంట్ అయితే ఏమవుతుంది? ఉంటే చెప్పు ఉండేవాణ్ణి, ప్రైమ్ మినిస్టర్ అయినా చెప్పు ఉండేవాణ్ణి. ఎప్పుడు నేను లేను అంటే ఇలాంటి విధానం నేను కలల ప్రపంచంలో ఉండలేని విధానం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కపిల్ దేవ్ గారి మీద ఆరోపణలేంటో మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతున్నాం. ఆరోపణలకి మనం వాళ్ళని సమాధానం అడిగి తెలుసుకుంటున్నాం మన కపిల్ దేవ్ గారి దగ్గర నుంచి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అన్ని విషయాల్లోనూ తల దూరుస్తూ ఉంటారు. కపిల్,
సచిన్ టెండూల్కర్ గారిని నేను ఒక ఉదాహరణగా చెప్తాను. కొద్ది రోజుల క్రితం సచిన్కి గాయం ఏర్పడినప్పుడు ఆయన గ్రౌండ్ బయట కూర్చున్నప్పుడు మీరు ఆయనకి చెప్పారు, సచిన్ ఇక చాలు నువ్వు రిటైర్ అయిపో అని. లేదు, నేను అలా చెప్పలేదు. ఐ థింక్ ఇందులో విషయం ఏంటంటే ఒక సమస్య ఉంది. ఒకరేమన్నారంటే ఒక విషయం ఎలా అర్థం చేసుకోవాలి, అందులోంచి మీరెలా బయటపడతారు? ఇలా చూడండి, నా దగ్గర జూన్ 21, 2005 చండీగఢ్లో మీరిచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఇందులో ఏం రాస్తుందంటే, రోటరీ క్లబ్ ఫంక్షన్లో ప్రెస్ వాళ్ళ దగ్గర మీరు చెప్పింది అంటే సచిన్కిప్పుడు 32 అవుతోంది, ఆయన బెస్ట్ ఫామ్ని ఆయన దాటేశారని చెప్పారు. అది 100% నిజమే. ఆయన 18 ఏళ్లు దాటేశారు. ఇప్పుడు ఆయనకు 33 సంవత్సరాలు. 18 ఏళ్ల యువకులకి 33 ఏళ్ల మనిషికి చాలా వ్యత్యాసం ఉంది. ద బెస్ట్ ఈస్ గాన్. ఈ దేశం కోసం ఆయన చేసిన సేవ వేరే ఏ క్రికెటర్ చేయలేదంట. అయితే అందరూ ఏదో రోజు పోవాల్సిన వాళ్ళమే. ఆ ఉన్న రోజులు ఎంతో మర్యాదగా వాళ్ళని బయటికి పంపాలి. అదే విషయం నేను చెప్పాను. ఆయన రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఆయన పట్ల గౌరవ మర్యాదలతో పంపాలి అన్న. బట్ రాసేవాళ్ళేం రాశారు? కపిల్ చెప్పారు రిటైర్మెంట్ అవ్వాలి అని. అది చెప్పడానికి నేనెవర్ని? నా మాట ఏంటంటే ఏ రోజు ఆయన బయటికెళ్తారో ఆ ప్లేయర్కి మర్యాదపూర్వకంగా మనం సాగనంపాలి. కానీ సౌరవ్ కపిల్- గంగూలీ టీంలోంచి వెళతానంటే అతని ఆట తీరు ప్రతి సమయం మనం గమనించాలి. ఆయన మన దేశానికి ఎంతో సేవ చేశాడు అని అంట. అదే చెప్పాను. కానీ సచిన్ గురించి మీరు చెప్పిన తర్వాత ఆయన తిరిగి వచ్చారు, ఆయన బ్యాట్తో సమాధానం చెప్పారు. అప్పుడు మీరేమీ చెప్పలేకపోయారు కదా. నేను చెప్పాల్సిన అవసరం అసలు ఏముంది? సచిన్ మళ్లీ 25 ఏళ్ల లోపుకు వెళ్లడం కుదరదు. ఇప్పుడు తెలివైన నిర్ణయం ఏంటంటే అతను ఇదివరకు ఆడినట్టు ఇప్పుడు ఆడడం కానీ కుదరదు. ఇప్పుడైనా బ్యాటింగ్ చేసే విధానాన్ని చూసి 18 కాదు 17 కుర్రాళ్ళ ఆడుతున్నారని చాలా చెప్పారు. మంచిది. నా అభిప్రాయం ఏంటంటే మనకి అతను షార్జాలో చూపించిన బ్యాటింగ్ నైపుణ్యం, అది ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ విధానం, అతని ప్రారంభ కాలంలో అటువంటి బ్యాటింగ్ ఇప్పుడు నేను చూడలేదు. తనిప్పుడు బాగా మెచ్యూర్డ్గా ఉన్నాడు. కానీ రాబోయే కాలంలో అటువంటి సచిన్ని నేను చూడలేదు. అంత టాలెంట్ ఉన్న పర్సన్ని నేనింతవరకు చూడలేదు అని అంటున్నా. కానీ ఒక్కో ప్లేయర్కి ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఒకరోజు అతను వెళ్లే తీరాలి. సచిన్ 50 ఏళ్లు వచ్చే వరకు అదే విధంగా ఆడతాను అని చెబితే అది కుదరదు. తనకు తానుగా మెచ్యూర్డ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వెళితే బావుంటుంది. కానీ అటువంటి క్రికెటర్ మళ్లీ రాడు, ఉండడని అంట. కానీ సచిన్ ఇప్పుడు ఆడే విధానాన్ని బట్టి చూస్తే గత 3-4 ఇన్నింగ్స్లో ఆయన ఆడిన ఆటను చూస్తే, ఆయన కొట్టిన సెంచరీని చూస్తే సచిన్ ఒక కొత్త అవతారంతో మైదానంలోకి అడుగుపెట్టారని మీకు అనిపించట్లేదా? చూడండి, మీరు సెంచరీయో లేదా హాఫ్ సెంచరీయో గురించి మాట్లాడితే అది నేను గడిచిన 2 ఏళ్ల గురించి మాట్లాడతాను. గడిచిన 2 ఏళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ వచ్చిన కొత్తలో అద్భుతంగా ఆడాడు. తనకొక లీన్ పీరియడ్ వచ్చింది. దీనివల్ల సచిన్ ఎబిలిటీ తగ్గిందని కూడా చెప్పలేను, టాలెంట్ తగ్గిందని చెప్పను. బట్ హీఈస్ యంగ్ మ్యాన్ ఎనీమోర్. హీఈస్ ది నాట్ ద బెస్ట్ వాట్ హీ వాజ్. ఒక టైంలో సచిన్ లాంటి ఒక ప్లేయర్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని జయించే రోజులున్నాయి. ఇప్పుడు ఆయన మెచ్యూర్డ్గా బ్యాక్వర్డ్ ప్లేయర్గా ఉన్నాడు. యంగ్స్టర్స్ను ముందుండి నడిపిస్తున్నాడు. అలా ఎవరికైనా ఒకరోజు వస్తుందిగా. ఈ రోజు రాహుల్ ఒక వాల్మర్గా ఉన్నారు. 2 ఏళ్ల తరువాత అతనికి ఒక టైం వస్తుంది. తర్వాత తరాన్ని కూడా ఆయన నడిపిస్తారు. ఇందులో తప్పనేది ఏమీ ఉండదు. మన ఆలోచనలో కూడా ఏ మార్పు ఉండదు. ఏదో ఒకరోజు నేను రిటైర్డ్ అవుతాను, గవాస్కర్ సార్ రిటైర్ అవుతారు, డాన్ బ్రాడ్మన్ రిటైర్ అయ్యారు. అందరికీ ఆ రోజు వస్తుంది. కానీ సార్, ఒక్కొక్కరు వాళ్ల కాలంలో ఎంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనం ఎదురు చూడాల్సినక్కల్లా సచిన్ లాంటి ప్లేయర్ 40 సెంచరీలు చేశాడు. అలాగని 100 ఏళ్లు క్రికెట్ ఆడేస్తాడని ఖచ్చితంగా మనం కూడా చెప్పలేం. అదంతా దేవుడి దయవల్లే సాధ్యం. అతనింకా 2 ఏళ్లు ఆడితే అది మన అదృష్టం. అయితే దేశం కోసం అతను చేసిన సేవ, అది తలుచుకుంటే నాకు తృప్తిగా ఉంది. మనం ఆశించినట్టుగానే అతను ఎంతో సేవ చేశాడు, విజయం సాధించాడు. మీరు అందరికీ రిటైర్మెంట్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. గౌరవ్ గంగూలీ కూడా రిటైర్ అవ్వాలని చెప్తున్నారు. లేదు, రిటైర్ అని ఏం చెప్పలేను. మీరడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పకపోతే వెంటనే నా మీద ఏదైనా దాడి చేస్తారు. అందుకే ఇప్పుడు నేనేమీ మాట్లాడను. ఒకటి, మీరు నన్ను ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్తాను, లేదంటే సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండడం అనేది నా కానీ మీరు నేచర్ అన్నారు కాదు. కదా, సౌరవ్ గంగూలీ గారు ఒక అవమానమైన జీవితాన్ని గడుపుతున్నారు అని. ఈ విధంగా అటువంటి వర్డ్స్ నా జీవితంలో ఎప్పుడు యూజ్ చేయలేదు. అవమానం అనే మాటలు మళ్ళీ నేను వినలేను. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు. అంటే సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప ప్లేయర్ అందర్నీ బతిమలాడి ఆడే అవసరం లేదు.
అతను దేశం కోసం ఎంత సేవ చేశాడో అలాగే గౌరవప్రదంగా బయటికి వెళ్ళాలి. ఒక హీరోలో మన దేశంలో నుంచోవాలి. సచిన్ అయినా, రాహుల్ అయినా, ఇంకా ధోనీ అయినా, హర్భజన్, అనిల్ కుంబ్లే వీళ్లంతా బయటికి వెళ్తే ఎంతో మర్యాదగా వెళ్ళాలి. ఎందుకంటే వీళ్లంతా మనకి సంతోషాన్నిచ్చారు, మన దేశం కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందువల్ల నేను చెప్పే విధానం ఒక విధంగా ఉంది, అది వేరేలా అనుకోవచ్చు. మీరు తిన్నగా ఏమడిగినా అటు ఇటు చెప్పకుండా స్ట్రైట్గా మాట్లాడడం నా అలవాటు. అదే విధానం నాకు నచ్చుతుంది. సౌరవ్ విషయంలో 2 ఏళ్లకు ముందు ఆ సమయంలో అతన్ని బయటికి పంపిన విధానం అంటే, సౌరవ్ నువ్వు బయటికి వెళ్ళడం మంచిది అంటే, అది అతనికి అవమానకరంగా ఉంది. ఒక క్రికెటర్కి అవమానం జరిగితే అది మనకు మంచిది కాదు. ఇదే కపిల్ గారు? ఆరోపణ అంటే దానికి నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి ఈ ప్రశ్నకి చాలా మంది ప్రజలు మీ వైపు ఉంటారనిపిస్తోంది. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీద ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన డబ్బు సంపాదనలో లీనమైపోయారు. కపిల్ ఇప్పుడు క్రికెటర్స్ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు అది సేవా కానివ్వండి లేదా ధోని కానివ్వండి, వాళ్ళు అడ్వర్టైజింగ్లో చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, క్రికెట్లో చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీని అంతటికీ కారణం కపిల్ దేవ్ అని ప్రజలు అంటున్నారు. అది చాలా మంచి విషయం. వాళ్ళ లైఫ్ అయినా బాగుంటుంది కదా. రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళ జీవితం సాఫీగా సాగుద్ది. చాలా మంది క్రికెటర్స్ని చూశాను. అదేమిటంటే అంతకుముందు అంటే ఒక జనరేషన్కి ముందు అంటే ఓ 2 జనరేషన్లకు ముందు వాళ్ళకి టీ తాగడానికి కూడా డబ్బుండేది కాదు. ఒకవేళ నేను వాళ్ళకి నేర్పిస్తాను అంటే వాళ్ళు నాకంటే 100% ఇంటెలిజెన్సే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడంలో అది నేనే. చెప్పాలంటే నాకు చాలా సంతోషమే నన్ను ఒప్పుకున్నారు అని. ఒక ప్లేయర్ నాకు చెప్పారు, కపిల్ దేవ్ గారు పొద్దున ఇంటి నుంచి బయలుదేరారంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కనీసం 5 లక్షలతోటే వస్తారని నాకు చెప్పారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, మీరైనా జడ్జి గారైనా, మీరు ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడు 5 లక్షలతో ఓడిపోవాలా, అలా ఓడిపోవాలని ఎవ్వరూ అనుకోరుగా. అందరూ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఈ రోజు నా పని బావుండాలి, డబ్బు సంపాదించాలి, మంచి జీవితం నాకు ఉండాలనుకుంటాం. అవేవీ లేకపోతే ఎందుకు మనం కష్టపడి పని చేయడం? ఎప్పుడు బాధగా ఉంటుందంటే సేవాగ్ లేదా ధోని లాంటి ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా డబ్బులు సంపాదించడంలోనే ఉంది, అందుకే క్రికెట్లో పర్ఫార్మెన్స్ బాగుండట్లేదని అంటున్నారు. ఖచ్చితంగా కాదు. నా ఆశ ఏంటంటే వాళ్ళు కోట్లు సంపాదించాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు సంతోషం కలుగుతుంది. అదేంటంటే మన క్రికెటర్స్ బాగా సంపాదించడం చూస్తే నాకు సంతోషం. ఎవరైనా వాళ్లను వేలు చూపించి మాట్లాడితే వాళ్లను ఒకసారి అడిగి చూడండి. ఒకవేళ వాళ్ల తమ్ముడు ఎవరో క్రికెట్లో ఆడుతూ ఉంటే వాడు ఇదే మాట అంటాడా? సెహ్వాగు, సచిన్ గురించి ఇలాగే అంటాడా? వాళ్ల పిల్లలు ఒకవేళ క్రికెట్ ఆడిస్తూ ఉంటే వాళ్ళలాగా ఆలోచిస్తారా? లేదు, ఫ్రీగా ఆడతాడు, డబ్బులు అక్కర్లేదని. వాళ్ళింకా ఎక్కువగా ఆశిస్తుంటారు. వాళ్ళకి ఒక గొప్ప విషయంగా ఉంటారు. సంబంధం లేకపోతే ఏదైనా మాట్లాడి అలా వదిలేస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో నటిస్తే వాళ్ళ జీవితం 10 ఏళ్లుగా బావుంటుంది. 12 ఏళ్లైనా 15 ఏళ్లైనా వాళ్ళు ఏ పనికి వెళ్లడం కుదరదు. వాళ్ళ దగ్గర ఏ విధమైన జాబు ఉండదు. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుంటారు. అంటే 20 ఏళ్లకు ముందు ఆడిన క్రికెటర్స్ విషయానికొస్తే ఒకరు రైల్వేలో పనిచేస్తారు, ఒకళ్ళు బ్యాంకులో, లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్లో కూడా చేస్తుంటారు. అదేంటంటే వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలి. ఇప్పుడు మీ దగ్గర జాబు లేదు. 15 సంవత్సరాల కెరీర్ని దృష్టిలో పెట్టుకుని 75 ఇయర్స్ గడపాలి. అలా వాళ్ళు సంపాదిస్తే ఇంక మనకేంటి కష్టం? మన హీరో దగ్గర డబ్బు లేకపోతే అది మనకే కష్టం కదా. మనకే కాదు, అందరికీ కూడా. వాళ్ళింకా డబ్బు ఎక్కువ సంపాదించాలన్నదే ఆశ. వాళ్ళ పర్ఫార్మెన్సు, వాళ్ళు సంపాదించిన డబ్బు, వాటి గురించి ఒకే సమయంలో నేరారోపణ చెయ్యకూడదు. అదృష్టం కొద్దీ సంపాదించారు, ఆ అదృష్టం అలా ఉంటే బావుంటుంది. మీకేదైనా ఇబ్బంది గనుక ఉంటే వెళ్ళి చెప్పండి అడ్వర్టైజ్ కంపెనీకి వాళ్ళకి పని ఇవ్వద్దు అని. ఇందులో మనకేంటి సమస్య? అదృష్టం కొద్దీ మన హీరోకి డబ్బొచ్చింది అంటే అది మనకి సంతోషమే కదా. ప్రజలు మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడుగుతారేమో చూద్దాం. మీరు మన టీంను చూస్తున్నప్పుడు ఎప్పుడైతే పోరాడాలన్న సమయం వస్తుందో అప్పుడు మన టీం ఓడిపోతుంది. అదే చాలా బాధగా ఉంటుంది. మనం ఇంకా స్పోర్ట్స్ మైండ్తో పూర్తిగా అవ్వలేదు. మనకింకా స్పోర్ట్స్ కల్చర్ లోపలికి రాలేదు అంటున్నా. క్రికెట్ని, స్పోర్ట్స్ని మనం ఒక యాక్టివిటీగా ఆడలేదంట. అదే సమయంలో స్పోర్ట్స్ విషయానికొస్తే
మర్యాద, గౌరవం ఈ రెండూ దక్కాలని ఎదురుచూస్తూ ఉంటాం. మనం ముందు తరం వాళ్ళెప్పుడు స్పోర్ట్స్ గురించి ఆలోచించలేదు. ఎవరో 2-3 ప్లేయర్స్ అలా వస్తే వాళ్ళ గురించి మనం ఎంతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధానం చాలా కష్టం. అతను ఓడిపోయినా లేదా ఏదైనా అయినా కపిల్, ఇది ఎందుకు అడుగుతున్నారంటే, మీరాడే రోజుల్లో ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉండేది, ఎదుర్కొండా ఉన్న వాళ్ళని ఎలాగైనా ఓడించాలి అని. ఇప్పుడు ఆ స్పిరిట్ అసలు ఎక్కడా కనిపించట్లేదు. అది ఇప్పుడు మిమ్మల్నే తీసుకుందాం. మనం అందరం అనుకుంటాం, రజత్ శర్మ గారిలాగా మనం ఇంటర్వ్యూలు చేస్తామా అనుకుంటాం. దాంట్లో అంత జోష్ లేదనే చెప్తాను. ఒక్కొక్కరు వాళ్ళ నైపుణ్యాలను బట్టి వస్తూ ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో ఒక పెద్ద మార్పు అనేది వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తున్నారు శిక్షణ ఇవ్వండి అని. మా టైంలో చూస్తే తల్లిదండ్రులు అంటారు, ఏయ్ మాట్లాడకుండా వెళ్ళి చదువుకో అంటారు. ఆటలాడేవంటే గోబ పగులుద్ది అనేవారు. మేం దొంగతనంగా వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అయితే విదేశాల విషయానికి వస్తే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని ఆడుకోవడానికి పంపుతారు సాటర్డే, సండే. మనం ఇప్పుడు ఇలాంటివి కానీ చేయబోతాం. కపిల్, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, మన ఇంట్లో కూడా ఒక కపిల్ పుడితే బాగుంటుందని అనుకుంటున్నారు. నేనే లెక్చర్లు ఇవ్వదలుచుకోలేదు, దేని గురించి మాట్లాడను కూడా. నేను చెప్పేది ఒక్కటే. ఈరోజు అందరూ కూడా సాటర్డే, సండే సెలవు ఉన్నప్పుడు మీరు ఆడాలని అనుకోకపోతే సచిన్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఇంకా చెప్పాలంటే రాహుల్ లాంటి వాళ్ళొస్తారు. అయితే ఈరోజు మీరు బాగా అందరూ ఆడాలని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కో సచిన్ వస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఒక కపిల్ దేవ్ కూడా వస్తాడు. బై ద వే, ఎవరో ఒకళ్ళు అలా వస్తూనే ఉంటారు. డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువగా అవుతున్నారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల ఆశ కూడా అదే. ఇదే నిజం. దీన్ని మీరసలు దాచుకోలేరు. కానీ తల్లిదండ్రులు తిన్నగా సచిన్ అవ్వాలి, రాహుల్ ద్రవిడు అవ్వాలి అంటారు. అలా అవ్వాలంటే చాలా త్యాగాలు చెయ్యాలి అందరూ. కపిల్, ఇవాళ మీరు చెప్పిన విషయాల్లో ప్రజలు చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మన దేశంలో చాలామంది సచిన్, కపిల్ దేవ్ తయారవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పే కపిల్ దేవ్ గారి తీర్పేంటో అందరం విందాం. ఆప్కి అదాలత్లో ప్రజల తరపున మన కపిల్ దేవ్ గారిని చాలా ఆరోపణలు వేశాం. కపిల్ దేవ్ గారు అన్ని ప్రశ్నలకి ఆలోచించకుండా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి తీర్పేంటో విందాం. కపిల్ దేవ్ ఒక మామూలు మనిషి కాదు. తనొక ప్లేయర్ ఆఫ్ ది సెంచరీగా ఉన్నారు. తనకి తెలివి, సమయస్ఫూర్తి ఉంది. అలాగే తన గురించి వాదించుకోవడానికి హక్కు, అర్హత ఎన్నో ఉన్నాయి. జడ్జిగా నా అబ్జర్వేషన్ ఏమిటంటే, తన మీద మోపబడిన కుట్రలు, నేరాలన్నిటికీ తెలివిగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఈయన పూర్తిగా రాజకీయాల్లోకి రావడానికి అన్ని హక్కులు ఉన్నాయి. కపిల్ దేవ్ ఎప్పుడు కూడా ప్రజలు ఇష్టపడే వీరుడే. ఆయన క్రికెట్ మైదానంలో ఆడే రోజులైనా సరే, క్రికెట్ మైదానం వదిలి బయటున్నప్పుడైనా సరే, ఇదే విధంగా ప్రజలు ఆయన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాం. కపిల్ దేవ్ గారు చెప్పిన విషయాల్లో ఎంత దూరం నిజం ఉంది, దాని తీర్పుని ప్రజలు మీకే నేను వదిలేస్తున్నాను. ఇంకో ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది కూడా ఒక కొత్త అతిథితో. సెలవు.